హాయ్ అండి. ఇవాళ కొత్త కూర అండి మీకు చూపిస్తున్నాను. దీన్ని దోసకాయలు ఉంటాయి కదా, కీరా దోసకాయలు. ఈ లేతగా ఉన్న కాయలు ఇంత చిన్న చిన్న సైజు కాయలు తెచ్చుకుని దీన్నేమో ఇక్కడ ముచ్చిగా కట్ చేసి మధ్యలో 2 ముక్కలు చేసుకుంటే ఇలాగా 4 ముక్కలు అవుతాయి. ఈ 4 ముక్కలు అలా చేసుకుని, అంటే ఒక కాయకి 8 ముక్కలు అవుతాయి. ఇలా పెట్టుకుని చక్కగా కడిగి వేసుకున్నాక పెట్టుకుని ముక్కలు చేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్నాక మనం కూర చేసుకోవచ్చు. ఈ కూర బాగుంటుంది, రొట్టెలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇలా చేసుకోండి. దీనికి కావలసిన మసాలా సామాన్లు ఏంటంటే నేను ముందుగా తయారు చేసి ఉంచుకున్నాను కాబట్టి వీడియోలో నేను చూపించట్లేదు, కానీ చెప్తాను వినండి క్లియర్గా. దీన్ని కొంచెం మెత్తగా అంటే ఇప్పుడు ఫస్ట్ మసాలా ఏంటంటే 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు కొంచెం తక్కువగా ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, పల్లీలు కొంచెం కావాల్సిన, అంటే ఎక్కువ వద్దు, మరి ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత ఎండుమిరపకాయలు కావాల్సినంత వేసుకుని కొంచెం మెంతులు అంతా హాఫ్ స్పూన్, జస్ట్ 2 చిటికల కింద మెంతులు వేసి, కరివేపాకు, ఇవన్నీ మనం వంకాయ మెంతి కారం కూర అంటాము. అదే కొంతమంది వేపుడు కారం కూర కూడా అంటారు. ఆ కూరకి సరిపడ్డ మసాలా అండి ఇది. ముందుగా కొట్టేసి ఉంచుకొని వేచిగా చక్కగా 1 స్పూన్ నూనె వేసి వేచేసి చక్కగా మనం చేసి ఉంచుకున్న ఆ మసాలాలు ఉంటాయి. ఆ కూర ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఇంత కప్పు వేసుకున్నామంటే 2-3 కూరలకు వస్తాయి. ఆ మసాలా కొట్టి ఉంచుకుంటూ ఉండండి. అందులోనూ చింతపండు కూడా వేసండి. లేని వాళ్ళ చింతపండు వాడమనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చింతపండు వేసాను కాబట్టి ఇంకా టమాటా వేయలేదు ఈ మసాలాల్లో. సో టమాటా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మసాలా వేసి కొంచెం దగ్గర అయ్యాక కూర, అప్పుడు టమాటాలు కూడా వేసుకుంటే గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది. రొట్టెల్లో కూడా బాగుంటుంది తినడానికి. ఏమంటే ఇవన్నీ మసాలాలు వేసుకుని వేచి ఉంచుకుని మిక్సీ కొట్టుకుని, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేసాను ఏంటంటే ముక్కలు కట్ చేసుకున్నాక ఇలా నూనెలో 2 స్పూన్లు నూనె వేసుకుంటే చక్కగా మగ్గుతుందండి. దోసకాయ కదా, లేత దోసకాయలు చేదు ఉండవు, చూసుకోండి. తినేటప్పుడు మనం తిరిగేటప్పుడు కొంచెం చిన్నగా రుచి చూసుకుని దాంట్లో బాగున్నవి చేదున్నవి వేసుకోవద్దు, అంతే బాగుంటాయండి. మ్యాక్సిమం ఇలాంటి కాయలకి చేదు ఉండవు, లేత కాయలకి. ఇలా చేసుకుని తింటే ఎంత బాగుంటుందో, రుచిగా ఉంటుంది కూర. అన్నంలోకి బాగుంటుంది, రొట్టెల్లోకి బాగుంటుంది. ఇది 2 కూరలు, అందుకోసం 2 కలుపుని చేసుకుంటాం, మల్టీపర్పస్ కింద చేసుకుంటూ ఉంటాం. ఇలా మీరు కూడా చేసి ట్రై చేయండి. తర్వాత దీంట్లో మనకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా గుడ్ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.